హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పాలు వేడి చేస్తుంటే సడన్గా పాలు అనేది ఇరిగిపోయాయి. ఎప్పుడు పాలు ఇరిగిపోయినా ఇలాగే షుగర్ వేసుకొని ఇందులో తింటామన్నమాట. మేము మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా కలాకండ్ చేద్దామని అయితే అనిపించింది. సో దాన్ని అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. సో అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసి ఇలా ఒక ప్యాన్లోకి తీసుకున్నాను. విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, అదంతా కూడా ఇందులోకి తీసుకొని మనం ఇలా గరిటెతోటి స్మాష్ చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం నూకగా వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ అలా అయిన తర్వాత కొంచెం షుగర్ వేసుకున్నాను నేను. షుగరు అలాగే టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మనకు దగ్గర పడ్డదాకా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అలాగే మనకు ఒక బాక్స్కి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇది మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా బాక్స్లోకి వేసేసి ఇలా గంటతోటి కొంచెం గట్టిగా నొక్కినట్టు అనాలి. అన్న తర్వాత నేను వేరే కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత బాక్స్ని ఇలా పైనుంచి ట్యాప్ చేస్తే మనకు కేక్ పీస్ లాగా వచ్చింది. అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అసలు చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని. ఫస్ట్ టైం మమ్మీ, ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావని అయితే అన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.